భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎట్లయినా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసము 10 సీట్లు కైవసం చేసుకోవాలనే వ్యూహంతో 12 లక్ష్యంగా పెట్టుకున్న 10కి తగ్గకుండా గెలవాలనే సంకల్పంతో వ్యూహ రచన చేస్తూ అడుగులు ముందుకేస్తూ ఉంది. గతంలో 2018లో శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచాడు. అప్పుడు ఓట్ల శాతము కేవలం 6% శాసనసభ ఎన్నికల్లో. 4 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతము 6 నుంచి 20% పెరిగింది. ఒక అసెంబ్లీనే గెలిచిన బీజేపీ తన ప్రభావాన్ని 4 లోక్సభలు గెలిచే విధంగా 28 శాసనసభ స్థానాలను ప్రభావితం చేసి 4 లోక్సభలో ప్రవేశించారు. మొన్న 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 14% ఓట్లు వచ్చినాయి. 14% ఓట్లు వచ్చినాయి కనుక లోక్సభ ఎన్నికలలో ఆ ఓట్ల శాతాన్ని 35%కి పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే, అయోధ్యలో జనవరి 22న బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరుగుతూ ఉంది. ఇది దేశంలో 500 సంవత్సరాల తరువాత రాముడు తన స్వగృహానికి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు రాముడు ఎక్కడో తాత్కాలిక గృహంలో తన సొంత నివాసము లేక ఇన్ని రోజులు వేచి చూచిన రాముడు భారతదేశ ప్రజలు 500 సంవత్సరాల తర్వాత ఒక శాశ్వత గృహాన్ని, మందిరాన్ని నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేయటము ద్వారా అది భారతీయ జనతా పార్టీకి కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కలిసి వచ్చే అంశం. ఈ రోజున రామజన్మభూమి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు 22 జనవరి ప్రాణప్రతిష్ఠను టీవీలో వీక్షిస్తూ మీ ఇంటిని శుభ్రపరిచి మామిడి తోరణాలతో అలంకరించి సాయంత్రము ఒక దీపావళిలా దీపాలంకరణ చేయండి, ఇంటికి శోభను తీసుకురండి, దేశానికి శోభను తీసుకురండి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరుడు మనం భారతదేశం గర్వకారణమైన అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఒక్క పౌరుడు సహకరించమని పిలిపించారు. ఆ సందర్భంగా 23 జనవరి నుంచి 100 రోజుల పాటు అయోధ్యకు ప్రతిరోజు 1000 రైళ్లు, దేశంలో నలుమూలల నుంచి 1000 రైళ్లు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రము నుంచి 23 జనవరి 32 రైళ్లను, ప్రత్యేక రైళ్లను 100 రోజుల పాటు నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఈ విధంగా భారతదేశంలో ఎక్కడ చూసినా అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాల్లో, అన్ని రాష్ట్రాల్లో జై శ్రీరామ్ అని నినాదము మారుమోగుతున్న తరుణంలో అది భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా కలిసొచ్చే అంశం. దీన్ని భారతీయ జనతా పార్టీ మరొక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
భారతదేశంలో ఉండే ప్రతి ఇంటికి కూడా అన్ని రాష్ట్రాలలో శ్రీరాముని అక్షింతలు జనవరి 1 నుంచి 15వ తారీఖు లోపల చేర్చాలనే సంకల్పంతో గ్రామాన అక్షంతలు ఆ గ్రామానికి పట్టణానికి చేరగానే పెద్ద ఊరేగింపుతో రామ భజనలతో ఈనాడు దేశమంతా కూడా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అని మార్మోగిపోతూ ఉంది. సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా రాముడు అయోధ్య నభూతో నభవిష్యత్ అనే విధంగా అయోధ్యలో 250 కోట్ల రూపాయలతో అయోధ్య రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ, అలాగే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ రెండు కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా డిసెంబర్ నెలాఖరులో ప్రారంభం చేయటం జరిగింది. అయోధ్య నగరంలో ఏ రోడ్డు వెంట వెళ్ళినా రోడ్డు పక్కన ఎటు చూసినా రాముని యొక్క విశేషాలు, రామాయణ విశేషాలు, ఆ విధంగా కాషాయ రంగుతో శోభని ప్రజ్వరిల్లుతూ ఉంది అయోధ్య నగరం. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలోనే కాకుండా దక్షిణ భారతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కొంతవరకు దీన్ని లాభపడే అవకాశం ఉంది. ప్రజలంతా జై శ్రీరామ్ అనే ఆ రాముని భక్తిలో మునిగిన సమయంలో ఒక నెల ముందు రోజులుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ నెలాఖరికల్లా ఎన్నికలను ప్రక్రియను పూర్తి చేసి ఆ రామ జన్మభూమి బాలరాముని యొక్క గృహప్రవేశము, మందిర ప్రవేశాన్ని భారతీయ జనతా పార్టీ తమకు అనుకూలంగా మలుచుకోవాలనే వ్యూహంతో వెళ్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మళ్ళీ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చేరికల కమిటీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, బండి సంజయ్, డికే అరుణ, మిగతా లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులను ఉన్నారు. ఈ చేరికల కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని చేర్చుకుంటారు. గతంలో ఎంపీగా పోటీ చేసి లేదు ప్రస్తుతం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారు, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నవారు ఉంటే వాళ్ళని చేర్చుకుంటారు. ఆ కోవకు చెంది తెలంగాణ రాష్ట్రంలో 2 పేర్లు వినబడుతున్నాయి. జహీరాబాద్లో బీబీ పాటిల్, ఆయన పేరు ఎప్పటి నుంచో గత 5-6 సంవత్సరాల నుంచి పార్టీ మారతాడంట, బీజేపీలోకి వస్తాడంట అని వినపడుతుంది. ఇప్పుడు జహీరాబాద్లో బీబీ పాటిల్ పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తే ఆయనకు ఆ సీటు ఖరారే. అలాగే నాగర్ కర్నూల్లో సిట్టింగ్ ఎంపీ మాజీ మంత్రి రాములు, పి రాములు, ఆయన కానీ ఆయన కుమారుడు కానీ పోటీ చేయాలనే సంకల్పంతో ఉంది. ఆయనకి అక్కడ అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే వైరుధ్యము, తగాదా, దానివల్ల బాలరాజు ఒత్తిడి వల్ల రాములకు సీటు ఇచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీలో లేదు. రాములు కుమారుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన అభ్యర్థి ఉన్నాడు, డాక్టర్ మల్లు రవి. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కుడి భుజం లాంటివాడు. అందువల్ల మల్లు రవికి కాకుండా నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల పి రాములు ఆయన భారతీయ జనతా పార్టీలో తన కుమారుడితో సహా చేరి రాములు కానీ తన కుమారుడు కానీ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
ఎందుకంటే రాములు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. నాగర్ కర్నూల్లో ఎక్కువ సార్లు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారే ఏ పార్టీలో పోటీ చేసినా గెలవటం అనేది ఎక్కువ సార్లు ఆ నాగర్ కర్నూలు జరిగింది. ఈ చేరికలు అనేది లోక్సభ సీట్ల అభ్యర్థులే కాదు, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత 15 జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను మార్పు చేసి కొత్త రక్తాన్ని భారతీయ జనతా పార్టీకి ఎక్కించాలి. ఎప్పుడో దశాబ్దాల నుంచి పాత బీజేపీ అధ్యక్షులు ఆశించిన రీతిలో ఫలితాలను చూపించలేకపోయారని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో ప్రక్షాళన జరగబోతూ ఉంది. ఎప్పుడైతే పార్టీ ప్రక్షాళన జరిగిందో యువ రక్తము, నూతన రక్తము, కొత్త వాళ్ళు ఇతర పార్టీల నుంచి, ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది పక్కచూపులు చూస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు కొంతమంది చూస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు. ఎందుకంటే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండలం ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికలు రాబోతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా చేరికల కమిటీ ఏ స్థాయిలో ఉన్నా కూడా వివిధ జిల్లాల్లో ఈ చేరికలను ప్రోత్సహించాలనే ఆలోచనతో చేరికల కమిటీ కూడా వేశారు. ఇంకా రకరకాల కమిటీలు వేసినా ఇది ఈ చేరికల కమిటీకి గురుతర బాధ్యత ఉన్నది. 17 నియోజకవర్గాలకు, లోక్సభ నియోజకవర్గాలను ఈ రోజు నుంచి అంటే 8 జనవరి నుంచి ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక బాధ్యత గల సీనియర్ నాయకుడిని, ఎమ్మెల్యేని లేదా మాజీ ఎంపీని ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నియమించడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ అయోధ్యలో కార్యక్రమాలున్నా జనవరి నెలాఖరు లోపల తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల పాటు 2 పెద్ద మహాసభలను ఉద్దేశించి ప్రసంగించాలని, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన ప్రాజెక్టులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కనుక కేంద్ర నాయకుల యొక్క సభలు, సమావేశాలు సమన్వయపరచడం, ఈ రోజు నుంచి ఆ 7 నియోజకవర్గాల పరిధిలో నాయకుల సమన్వయము, చేరికలు, తర్వాత అభ్యర్థి ఎంపిక జరిగి ప్రకటించే వరకు ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ప్రజాభిప్రాయ సేకరణ, నాయకులు, కేడర్ యొక్క అభిప్రాయాలు సేకరించి రాష్ట్ర పార్టీ కమిటీకి, హైకమాండ్కి సమాచార బాధ్యతలు ఇవ్వటానికి సమగ్రంగా ఎన్నికల మేనేజ్మెంటు, ఎలక్షన్ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు, తర్వాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ ఇన్ఛార్జీలను కేంద్ర పార్టీ మీరు ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండి ఆ 7 నియోజకవర్గాలు పర్యవేక్షిస్తే బాగుంటుంది. హైదరాబాద్ నగరంలో కూర్చుని అప్పుడప్పుడు వెళ్ళటం కాదు, ఉన్నది సమయం తక్కువ. అందువల్ల ఇన్ఛార్జీలుగా నియమించిన వారిని వీలైనంత వరకు ఏ నియోజకవర్గాల పార్లమెంటు బాధ్యతలు ఇచ్చారో అక్కడే స్థిర నివాసము 2-3 నెలల పాటు ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోమని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఛార్జీల నియామకంలో 8 మంది శాసనసభ్యులు గెలిచారు, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు. నియోజకవర్గాల వారీగా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి
ఆదిలాబాద్ శాసనసభ నుంచి బీజేపీ తరపున గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ఎవరైతే 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వారికే సీట్లు కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి పోటీ చేయబోతున్నాడు. ఇక 2 పెద్దపల్లికి ఇన్ఛార్జిగా ముదోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావుని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇది ఎస్సీ నియోజకవర్గం. అక్కడ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి చెందిన ఎస్ కుమార్ని ఆయన అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక 3 కరీంనగర్కి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు బీజేపీ శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కరీంనగర్లో బండి సంజయ్ లోక్సభకు పోటీ చేయబోతున్నాడు. ఇక 4 నిజామాబాద్కి నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయబోతున్నాడు. ఇక 5 జహీరాబాద్కి కామారెడ్డి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరినీ కూడా ఓడించిన జైంట్ కిల్లర్ వెంకట రమణారెడ్డిని జహీరాబాద్ లోక్సభకి ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ టైగర్ నరేంద్ర, ఆలే నరేంద్ర దివంగత నేత, ఆయన కుమారుడు ఆలే భాస్కర్ పోటీ చేయబోతున్నాడు. టైగర్ నరేంద్ర గతంలో మెదక్ లోక్సభ నుంచి 2 సార్లు విజయం సాధించాడు. ఇక్కడ జహీరాబాదు లోక్సభ గురించి విశేషం ఏంటంటే, టైగర్ నరేంద్ర పోటీ చేసినప్పుడు మెదక్ లోక్సభలో ఉన్న 5 నియోజకవర్గాలు, 5 శాసనసభ నియోజకవర్గాలు ప్రస్తుతం జహీరాబాదు లోక్సభ పరిధిలోకి రావటం, తండ్రితో పాటు ఆనాడే ఆలే భాస్కర్ ఈ మెదక్ నియోజకవర్గం అంతా పర్యటించడం ఆయనకి కలిసి వచ్చే అంశం. బీబీ పాటిల్ పార్టీ మారి బీజేపీలోకి రాకపోతే ఆలే భాస్కర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఓబీసీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఇప్పటికే జహీరాబాద్పై కన్నేసి నియోజకవర్గాలు కలియదిరుగుతూ తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అక్కడి నుంచి గెలవాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నాడు. ఇక 6 మల్కాజ్గిరికి ఆర్మూరు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇక్కడ ఈటెల రాజేందర్ ఆయన పోటీ చేయబోతున్నాడు. ఇక 7 సికింద్రాబాద్, దీనికి జాతీయ ఓబీసీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు, కేంద్ర బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ని సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టారు. ఇక్కడ ప్రస్తుత కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేయబోతున్నాడు. ఒక విశేషం ఏంటంటే, ఎవరినైతే 17 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా పెట్టారో వాళ్ళు పోటీ చేయబోరు, వాళ్ళ పరిగణలో కూడా ఉండరు. వాళ్ళ పని సమన్వయము మాత్రమే. 8 మెదక్కి సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ తరపున గెలిచిన హరీష్ బాబుని ఇన్ఛార్జిగా పెట్టారు. మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక 9 హైదరాబాద్కి రాజాసింగ్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇక్కడ గతంలో పలుమార్లు పోటీ చేసి ఎంఐఎంకు డి అంటే డి అని, సై అంటే సై అని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ భగవంతరావు మళ్ళీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఇక్కడ విశేషం ఏంటంటే ఎంఐఎంకి బీజేపీకి హోరాహోరీ జరగబోతూ ఉంది. ఇక్కడ ఈ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్సే లేదు, ఉనికే లేదు. నామకే వాస్తే ఎవరో ఒకరిని అభ్యర్థిగా పెడతారు. ఇక 10 చేవెళ్ళ నియోజకవర్గం. ఇక్కడ వెంకట నారాయణరెడ్డి అనే నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టారు. చేవెళ్ళ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయబోతున్నాడు. ఆయన మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇక మహబూబ్ నగర్, ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు రామచంద్రరావుని ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ ప్రధానంగా ఇద్దరి మధ్యన ఉంది పోటీ. జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. ఈ విషయము రాష్ట్రంలో ఉండే రాష్ట్ర పార్టీ జోక్యం చేసుకోదు. ఈ ఇద్దరిలో ఎవరిని పెట్టాలనేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధానమంత్రి ముగ్గురు కూడా చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి సీటు అనేది. ఇక 12 నాగర్ కర్నూలు. ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేసిన రంగారెడ్డి సీనియర్ బీజేపీ నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇక్కడ బంగారు లక్ష్మణ్ మాజీ జాతీయ బీజేపీ అధ్యక్షుడు, దివంగత నేత. ఆయన కుమార్తె బంగారు శృతి ప్రస్తుతం బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మోదీ తెలంగాణ రాష్ట్రంకి వచ్చినప్పుడు బంగారు లక్ష్మణ్ నా గురువు, ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించి గౌరవించి నాకు అన్ని విధాలా సహకరించి చేయూతనించి పార్టీలో నా ఎదుగుదలకు కృషి చేసిన మహనీయుడు బంగారు లక్ష్మణ్. ఆయన కుమార్తె ఇక్కడ బంగారు శృతిని కలవటం సంతోషంగా ఉందని ఆయన బహిరంగ వేదిక మీదే ప్రకటించటం అనేది విశేషం. అయితే ఇక్కడ రాములు కానీ రాములు కుమారుడు కానీ వస్తే బంగారు శృతి కాకుండా రాముల్ని పరిశీలించి బంగారు శృతికి ఆమెకి రాజ్యసభ సీట్ ఇవ్వటానికి కూడా ప్రధానమంత్రి, మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న మోదీ ఆయన దృష్టిలో ఉంటే ఆయనే పిలిచి ఈమెను లోక్సభకు కాకుండా రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టే అవకాశం మెండుగా ఉంది. ఇక నల్గొండకి ఇన్ఛార్జిగా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు. నల్గొండ నుంచి పోటీ చేయటానికి గతంలో కాంగ్రెస్ పార్టీకి చాలా కాలము కోశాధికారిగా పనిచేసి బీజేపీలో చేరి చిత్ర నిర్మాణంలో కూడా మంచి అనుభవం గడించి మొన్న భువనగిరి నుంచి ఓటమి చెందిన గూడూరు నారాయణ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు నల్గొండ నుంచి. ఇక వరంగల్, దీనికి మాజీ మంత్రి, జాతీయ విపత్తుల సంస్థకు క్యాబినెట్ ర్యాంకులో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మర్రి శశిధర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు వరంగల్కి. ఇక్కడ డాక్టర్ జి విజయరామారావు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఆయన కేసీఆర్ 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి 10 సంవత్సరాల పాటు ఉద్యమంలో పాల్గొని వరంగల్ జిల్లాలో ఉద్యమకారులను సమాయత్తపరుస్తూ వరంగల్ జిల్లాలో జన్మించి స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయిన దాదాపు 30 సంవత్సరాలు పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించిన డాక్టర్ విజయరామారావు
వరంగల్ నుంచి పోటీ చేసి, వరంగల్ అంటే ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకంటే బీజేపీ 1984 సంవత్సరంలో 2 లోక్సభ సీట్లు గెలిస్తే వరంగల్ నుంచి జంగారెడ్డి గెలిచాడు. జంగారెడ్డి గెలవటమే కాదు, బీజేపీ తరపున అప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత పివి నరసింహారావును ఓడించి జంగారెడ్డి లోక్సభలో ప్రవేశించాడు. కనుక భారతీయ జనతా పార్టీకి పునాది నియోజకవర్గం వరంగల్. కనుక వరంగల్లో సీనియర్ నాయకుడు, అక్కడే జన్మించి అక్కడే స్కూల్లో విద్యనభ్యసించి స్టేషన్ గన్పూర్లో ఈ మధ్య నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన డాక్టర్ విజయరామారావు పోటీ చేయటానికి వ్యూహరచన చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఇక ఖమ్మంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి సీనియర్ బీజేపీ నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ గల్లా సత్యనారాయణ, ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని బీజేపీ పోటీలో పెడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తారు, బీఆర్ఎస్ పార్టీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఇస్తారు. కనుక బీజేపీ గల్లా సత్యనారాయణ కానీ లేదు వాసుదేవరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక భువనగిరిలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ని ఇన్ఛార్జిగా పెట్టారు. భువనగిరిలో గతంలో ఎంపీగా పనిచేసిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఆయన భువనగిరిలో పోటీ చేయటానికి ఇప్పటికే 7 నియోజకవర్గాలు సుడిగాలి పర్యటనలు చేస్తూ గెలుపు దిశగా పయనం చేస్తున్నాడు. ఇక 17 మహబూబాబాద్, ఇక్కడ సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావుని ఇన్ఛార్జిగా పెట్టారు. ఇక్కడ పోటీలో మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్ సెక్రటరీ రామచంద్రు నాయక్ లేదా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రవీంద్ర నాయక్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కనీసము 10 సీట్లలో పాగా వెయ్యాలని 12 సీట్లు లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తూ వ్యూహాత్మకంగా నాయకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలను, మనస్పర్ధలను వాటిని తుడిచిపెట్టి కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర నాయకులను గౌరవించాలంటే 10 మందికి తగ్గకుండా లోక్సభ సభ్యులను పార్లమెంటుకు పంపిస్తే ఈసారి 1 మంత్రి పదవి కాదు 2 మంత్రి పదవులు తెలంగాణకు ఇవ్వాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కంకణబద్దులై ఉన్నారు. అందువల్ల మొత్తం కేడర్ అందరూ కూడా చావో రేవో అనే విధంగా జై శ్రీరామ్ అంటూ వాళ్ళ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను విస్మరించి గెలిపే లక్ష్యంగా మోదీని 3వసారి ప్రధానమంత్రిగా గద్దెనెక్కించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్న తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ క్రమేణా ఖాళీ అవుతూ ఉంది. కారు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అందరూ సీటు లేకపోయినా, జాగా లేకపోయినా, ఖాళీ లేకపోయినా ఎక్కేశారు. ఊపిరాటంలా, గాలి ఆటంలా డోర్లు తెరుచుకుని, అన్న కారు టైరు పంక్చర్ అయిపోయింది, స్టీరింగు ఓవైసీ చేతిలో ఉన్నది, ఇక్కడ మనకు ఊపిరాటం లేదు, గాలి ఆటం లేదని చెప్పి డోరు తెరుచుకుని ఒక్కొక్కరుగా కారు అన్ని జిల్లాలలో కూడా ఖాళీ అవటం ప్రారంభించింది. కనుక రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి,
రెండవ స్థానంలో కాంగ్రెస్, మూడవ స్థానంలో బీఆర్ఎస్. ఇక హైదరాబాదు సీటు ఎంఐఎం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన సత్తాను చాటాలని ఓటర్లు కూడా చాలా తెలివైనవారు. ఇక్కడ మొన్న కేసీఆర్ని ఓడగొట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు, కారు పార్టీ వాళ్ళందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం రామాలయాన్ని నిర్మించిన మహానుభావుడు ఆ ప్రధానమంత్రి మోదీ మూడవసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మొన్న వేరే పార్టీలకు ఓట్లేసిన ఓటర్లు, ప్రజలు కూడా ఈసారి పువ్వు గుర్తు, కమలం గుర్తుకు ఓటు వేసి మన భారతదేశం యొక్క మన ఉనికిని చాటుకోవాలి, ప్రపంచ దేశాల్లో గౌరవం పొందాలి, దేశం కోసం, ధర్మం కోసం ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, అఖండ భారత్, అటువంటి భారతదేశాన్ని మనం బలోపేతం చేయాలంటే గ్రామీణ వాసులు, పట్టణ వాసులు, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా బహిరంగంగానే లోక్సభకు మాత్రం మేము మోదీకి, పువ్వుకి, కమలం గుర్తుకు ఓటేస్తామనటం అనేది విశేషం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన ఆధిపత్యాన్ని లోక్సభ ఎన్నికల్లో నిరూపించడానికి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుం బిగించి అందరూ సన్నద్ధులై సమరరంగానికి సిద్ధమై ఎన్నికల కురుక్షేత్రానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.